నమస్తే. రాత్రి 3 గంటలకు ఇక్కడ పైప్ లైన్ రోడ్లో పెద్ద వాటర్ పైప్ లైన్ కట్ అయింది, పేలిపోయింది, బర్స్ట్ అయింది. బర్స్ట్ అయిన తర్వాత ఇది బిఎంసీ రోడ్ ఇక్కడ డౌన్ ఉండడం వల్ల ఇక్కడ దగ్గర దగ్గర మోకాళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. 5 మినిట్స్లో 550 స్క్వేర్ యార్డ్స్ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ సెల్లార్ మొత్తం నిండిపోయింది. సో ఇది ఐఎస్పీ ఉంది, ప్లస్ పక్కన మీనాక్షి కుంట. సో ఈ 2 అపార్ట్మెంట్స్ మేజర్గా మొత్తం ఫుల్ అయిపోయినాయి వాటర్ మొత్తం. సో ఇమీడియట్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి, తర్వాత కొంచెం వీళ్ళకు ఫైర్ ఇంజిన్ వాళ్ళకు, పోలీసు వాళ్ళకు అందరికి ఇన్ఫార్మ్ చేయడం వల్ల దే కేమ్ అట్ రైట్ టైం. సో రాగానే అప్పటికి వాళ్ళు పైప్ లైన్ మొత్తం వాటర్ బంద్ చేశారు. ఆ వాటర్ బంద్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్కి డిజాస్టర్ వాళ్ళు దే స్టార్టెడ్ దేర్ వర్కింగ్. సో తను లాస్ట్ 3:30 నుంచి వాళ్ళు వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి క్లియర్. ఇప్పుడు ఎన్ని అడుగులు నీళ్ళు వచ్చి ఉంటాయి మీ అపార్ట్మెంట్లో? 6 feet వాటర్. కార్లు, ద్విచక్ర వాహనాలతో ఉండిపోయినాయి. టోటల్గా 5-6 కార్స్ బయట తీసాము, 4 కార్స్ అట్లే బ్లాక్ అయిపోయినాయి. ఎందుకంటే 5 మినిట్స్లో వాటర్ వచ్చేసింది మొత్తం. సో హై ఫ్లో. సో ఈ 5 మినిట్స్లో దగ్గర దగ్గర 2 అపార్ట్మెంట్లు కలిపి 7-8 కార్స్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి. సో కంప్లీట్లీ డ్యామేజ్డ్. అందరికీ నమస్కారం. ఏమైందో తెలియట్లేదు. బిఎంసీ పైప్ లైన్ రోడ్డుకి ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్స్ అన్ని వాటర్ నిండిపోతుంది. ఎక్కడ పైప్ లైన్ నిండిపోయింది. ప్లీజ్ కమ్ అండ్ హెల్ప్. అంటే అన్ని సీసీ బెడలు ఉన్నాయి. సరే చూస్తున్నాం. ఆ మట్టి అడిగి వచ్చింది, ఆడ 10 అదంతా కొట్టుకుంటూ ఇంటికి వచ్చింది. చూడు రోడ్ ఎంత నీట్ అయింది, ఎంత ఇంత మట్టి. ఇక్కడ